వెల్కమ్ టు విఎన్ఆర్ న్యూస్. ద్విచక్ర వాహనదారులు కంపెనీతో వచ్చిన సైలెన్సర్లను ఎలాంటి మార్పు చేసినా వాహనదారులతో పాటు మార్పు చేసిన మెకానికల్ పై క్రిమినల్ చర్యలు తీసుకోబడతాయని వరంగల్ కమిషనరేట్ ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ హెచ్చరించారు. ట్రాఫిక్ పోలీసులు అదాలత్ జంక్షన్ వద్ద అధిక శబ్దం చేసే ద్విచక్ర వాహన సైలెన్సర్లను రోడ్డు రోలర్తో ధ్వంసం చేశారు. వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ షా ఆదేశాల మేరకు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనాల కంపెనీ సైలెన్సర్ స్థానంలో అధిక శబ్దం వచ్చే సైలెన్సర్లను ఏర్పాటుపై ట్రాఫిక్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఇందులో భాగంగా గత కొద్ది రోజులుగా ట్రైసిటీ పరిధిలో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా అధిక శబ్దం వచ్చే సైలెన్సర్లు ఏర్పాటు చేసిన ద్విచక్ర వాహనాలను గుర్తించి వాటి నుండి మార్పు చేసిన సైలెన్సర్లను ట్రాఫిక్ పోలీసులు తొలగించారు. ట్రాఫిక్ పోలీసులు తొలగించిన సైలెన్సర్లను మరోమారు వినియోగించకుండా రోడ్డు రోలర్ సాయంతో దాదాపు 263కు పైగా సైలెన్సర్లను ట్రాఫిక్ పోలీసులు ధ్వంసం చేశారు. గత 2 నెలలుగా వరంగల్ టౌన్లో అంటే వరంగల్ కాజీపేట హన్మకొండ ఏరియాలో సిపి సార్ ఉత్తర్వుల మేరకు రాత్రిపూట 10 తర్వాత ఎవరైతే వెహికల్స్ మీద ఈ సౌండ్ పొల్యూషన్ వెహికల్ తిరుగుకుంటూ బుల్లెట్ల మీద విపరీత సౌండ్ చేసుకుంటా పడుకున్న మనుషుల్ని హాస్పిటల్ దగ్గర ఉన్న పేషెంట్లకు కూడా ఇబ్బంది కలిగే విధంగా అదేవిధంగా పక్క ఆటోలో పోతే ఒకేసారి దాన్ని బుల్లెట్ సౌండ్ రేజ్ చేయడంతో ఇబ్బందికరంగా ఉండి దీని మీద ఒక ప్రత్యేక దృష్టి పెట్టి వీటిని చేయడం జరిగింది. మా యొక్క ఎస్సీఏలో నాగబాబు కాజీపేట అదేవిధంగా హన్మకొండ సీతారెడ్డి గారు రామకృష్ణ వరంగల్ వీళ్ళని ప్రత్యేక అంటే ఫోర్స్ పెట్టుకొని మనము అంటే దీన్ని స్పెషల్ లెక్క చేస్తే ఇప్పుడే మన 261 ఇప్పుడు మేము రిస్ట్రిక్షన్ చేయడం జరిగింది. ఈ బుల్లెట్లో మనం ఏంటంటే బుల్లెట్ సీజ్ చేసిన దానికి ఉన్నటువంటి తీపిచ్చేసి దానికి ఫైన్ కూడా ఇంపోజ్ చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు ఈ జనవరి నుంచి ఈ సంవత్సరంలో 1142 కేసులు బుక్ చేయడం జరిగింది ఓన్లీ సౌండ్ పొల్యూషన్ మీద. ఈ 2 నెలల కాలంలో 261. ఈ విధంగా ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే తల్లిదండ్రులు పిల్లలు బండికి వచ్చే ముందు బుల్లెట్ కొన్నామంటే అది ఏం వాడుతున్నారు, వాళ్ళు బయట ఏం చేస్తున్నారు, సమాజానికి ఏమన్నా దాన్ని ఏమంటారు నష్టం కలిగి ప్రవర్తిస్తారు లేదా అనేది చూసుకోవాలి. కాలేజ్ యాజమాన్యం కూడా వాళ్ళ కాలేజ్ చెక్ చేసుకోవాలి. మనం వచ్చే బండాలు సౌండ్ పొల్యూషన్ వెహికల్స్ ఉన్నాయా లేవా అని చెప్పేసి. ఇది ఏంటంటే సమాజం మనకు మంచి దారిలో నడపాలి కాబట్టి ఇతరులకు ఇబ్బంది కలగకుండా ప్రయాణం చేసే విధంగా ఉండాలా. రోజు రోజుకి వెహికల్స్ పెరుగుతూ ఉన్నాయి. ఈ మంచి ట్రాఫిక్ ఉన్నప్పుడు ఇతను బుల్లెట్ సౌండ్ కొట్టని అందరూ ఉలిక్కి పడిపోయి ఎవరైనా హృద్రోగులు ఉన్నట్టు చెస్ట్ పెయిన్ ఉంటే కనుక వాళ్ళు విపరీతంగా భయపడే పరిస్థితి ఉన్నది. ఇది 2-3 సార్లు మా దృష్టి తీసుకోవడం జరిగింది. దీని మీద ప్రత్యేకంగా చర్య తీసుకోవడం జరిగింది. మీ అందరూ చూస్తూ ఉన్నారు. మీ ద్వారా తెలియజేసిందంటే ఏ ఒక్క తల్లిదండ్రులు తమ పిల్లలు బయటకు వెళ్ళడానికి ఏం చేస్తున్న వాళ్ళు బుల్లెట్ పడితే ఎలా వాడుతున్న వాళ్ళు రెగ్యులర్ వెహికల్స్ వాడుతున్నారా, వాళ్ళు ఏమైనా మోడిఫైడ్ సైలెన్సర్ బండ్లు వాడుతున్నారని చెక్ చేసుకొని ఉంటే ఇమ్మీడియట్ తీపించుకొని మనకి సహకరించాలని కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు 262 వెహికల్ ఇవాళ మనకు వచ్చేసి 262 ఈ గత 2 నెలల కాలంలో. అంతకుముందు ఈ సంవత్సర కాలంలో వచ్చేసి 1142. అదే 10,50,000 ఫైన్ ఇంపోజ్ చేయడం జరిగింది. చిన్న అమౌంట్ ఏం కాదు, ఇది పెద్ద అమౌంట్. ఒకటి ఇటు 2,000 నష్టపోతుంది వెహికల్. అటు ఇది సైలెన్స్ ఇది కొంటాడు, ఇది నష్టపోతే మరి కొత్త సైలెన్స్ చేసుకుంటేనే మనం బండి ఇస్తాం. ఏ సెకండ్లో మన మెకానిక్ కూడా ఛార్జ్ ఉంటే దీంతో పాటు ఫైన్ కూడా ఇంపోజ్ చేస్తాం. ఒక్కసారి ఇంకా సౌండ్ పొల్యూషన్ చేస్తే 1000 రూపాయలు ఫైన్. అంటే ఈ విధంగా 3 నష్టపోతాడు. కాబట్టి దయచేసి అర్థం చేసుకోవాలా. పబ్లిక్ నష్టపరచవద్దు, మీరు నష్టపోవద్దు. మీరు ఆర్థికంగా నష్టపోతారు, అదే పబ్లిక్ కూడా ఇబ్బంది గురి చేస్తారు. కాబట్టి పబ్లిక్ ఆరోగ్యం దృష్టి ప్రజారోగ్యం భద్రత తర్వాత సౌండ్ మెయింటైన్ చేయడం కోసం ఇది చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ సహకరించి కోరుతాం. అదేవిధంగా మెకానిక్లు ఎవరైతే ఉన్నారో మా దృష్టికి వాళ్ళ చట్టపరమైన క్రిమినల్ చర్య తీసుకుంటే ఎట్టి పరిస్థితుల్లో ప్రసక్తి లేదు. ఆల్రెడీ అబ్జర్వేషన్ పెట్టినాం. ఎవరైనా కనుక ఎటువంటి వెహికల్ కనుక స్పీడ్ చేస్తున్నారు అనే విధంగా తెలిస్తే మాత్రం అతని షాప్ సీజ్ చేయడం జరుగుతుంది. అతని మీద చట్టపరమైన చర్య తీసుకుంటాం. అతని షాప్ కంప్లీట్గా క్లోజ్ చేయడానికి కూడా వెనకడ పరిస్థితి లేదు. అతని మీద అంటే మినిమం 2 years ఇంప్రూవ్మెంట్ ఉంది. అతను జైలు పోయే పరిస్థితి కూడా ఉంది. కాబట్టి అందరూ మెకానిక్ దయచేసి అర్థం చేసుకోండి. మీ కాడ ఇలాంటి వెహికల్స్ వస్తే ఇమ్మీడియట్ పోలీస్కి ఇన్ఫార్మ్ చేయండి. ఇట్లా అడుగుతున్నారు సార్ పెట్టమని చెప్తున్నారని చెప్పేసి. ఎందుకంటే పెట్టకండి పబ్లిక్ అంటే శబ్ద కాలుష్యం చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాం మనం ఇప్పుడు. మీరు చూస్తూ ఉన్నారు వాయు కాలుష్యం పెరిగింది, శబ్ద కాలుష్యం పెరిగిన టౌన్లో. అంటే న్యూసెన్స్ ఎక్కువ అవుతుంది. ఈ న్యూసెన్స్ కంట్రోల్ అంటే మనందరం కూడా ఒక బాధ్యతగా ప్రవర్తిస్తేనే కంట్రోల్ అవుతుంది. కాబట్టి అందరూ సహకరించుకోవచ్చు. థ్యాంక్ యూ.